యూపీ గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ మర్డర్ తర్వాత అతని అక్రమాస్తుల చిట్టా విప్పుతున్నారు ఈడీ అధికారులు. పేదల కడుపు కొట్టి అతీక్ సంపాదించిన ఆస్తులు చూసి ఈడీ అధికారులే షాక్ అవుతున్నారు. 17 ఏళ్లకే మర్డర్ చేసి నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడాన్ని ప్రారంభించిన అతీక్ అహ్మద్ వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. ప్రభుత్వ భూములు కావచ్చు, పక్క వాళ్ల ప్రాపర్టీలు కావచ్చు, పేదల పొలాలు కావచ్చు. అతీక్ కన్ను పడితే అది అతని సొంతం కావాల్సిందే. 50 షెల్ కంపెనీలు పెట్టి సుమారు 1400 కోట్ల మనీ లాండరింగ్ చేశాడు అతీక్. ఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ అతీక్ చేయి దాటి బయటికి వెళ్లేవి కావు. బడా కాంట్రాక్టులన్నీ అతని అండర్కి రావాల్సిందే. వేరే వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చిన అతీక్కు పర్సంటేజీ రావాల్సిందే. అదే కాకుండా కిడ్నాపులు చేసి పేద ప్రజలను బెదిరించి వాళ్ల ఆస్తులు లాక్కునేవాడు. 2018లో జైల్లో ఉండగానే ఓ బిజినెస్ మ్యాన్ ను బెదిరించి 40 కోట్ల ప్రాపర్టీ తన పేరును రాయించుకున్నాడు అతీక్. తన కొడుకులతో బిజినెస్ మ్యాన్ ను కిడ్నాప్ చేయించి జైల్లోనే ప్రాపర్టీ రాయించుకున్నాడు. కానీ ఎవ్వరికీ అతన్ని ఎదిరించే ధైర్యం అప్పుడు లేకపోయింది. తన బినామీల పేరుతో చాలా సంస్థల్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టించాడు అతీక్. అతీక్ ఆగడాలు ఏ స్థాయికి వెళ్లాయంటే ఆఖరికి గాంధీ కుటుంబాన్ని కూడా అతను విడిచిపెట్టలేదు. ప్రయాగ్రాజ్లోనే రిచ్ ఏరియాగా పేరున్న సిటీ లైన్స్లో గాంధీ కుటుంబానికి చెందిన వెరగాంధీ ప్యాలెస్ టాకీస్ ఉంది. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీకి ఆమె దగ్గరి బంధువు. ఆ భవనం పక్కనే అతీక్ అహ్మద్ ఓ బిజినెస్ మ్యాన్ నుంచి బలవంతంగా కొంత స్థలాన్ని కొని బిల్డింగ్ స్టార్ట్ చేశాడు. సైట్కు వచ్చిన ప్రతిసారి ఎండలో ఉండాల్సి వస్తోందని ప్యాలెస్లో టాకీస్లో కొంత ప్లేస్ ఇస్తే అక్కడి నుంచి పనులను పర్యవేక్షించుకుంటానని అడిగాడు. ఓ చిన్న రూమ్ ఏర్పాటు చేసుకుని సైట్కి వచ్చిన ప్రతిసారి అక్కడే ఉండేవాడు. కానీ అతీక్ ఆ తర్వాత మొత్తం ఆస్తిని తన కబ్జాలో పెట్టుకున్నాడు. దీంతో వెరగాంధీ, నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ, యూపీకు పీఎంఓ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. దీంతో అతీక్ చేసేదేం లేక స్వయంగా వెరగాంధీ వద్దకు వెళ్లి తాళాలు అప్పచెప్పాడు. నాకు ఫోన్ చేస్తే నేనే తాళాలు అప్పచెప్పేవాడిని కదా అని అతీక్ తనతో అన్నట్లుగా వెరగాంధీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అతీక్ ఆక్రమించుకున్న తర్వాత వదిలేసిన ఏకైక ఆస్తి వెరగాంధీది మాత్రమే. కానీ అతీక్ను ఏమీ చేయలేని ఎంతో మంది సామాన్యుల ఆస్తులు కొల్లగొట్టాడు అతీక్ అహ్మద్. ఎంతో మంది స్థలాల కబ్జాలు చేశాడు. ఆఖరికి ప్రయాగ్రాజ్లో అతీక్ ఉంటున్న ఇల్లు కూడా కబ్జా చేసి కట్టుకుందే. 2020లో ఆ ఇంటిని ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీ కూల్చివేసింది. ఇలా ఎంతో మందిని రోడ్డు పాలు చేసి అక్రమాస్తులతో సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. కానీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతీక్ అక్రమాస్తుల చిట్ట ఒక్కొక్కటిగా విప్పుతూ అవన్నీ రికవర్ చేస్తోంది.